నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఎక్కడా భూ ఆక్రమణలు జరగటానికి వీల్లేదన్న సీఎం. నేరాల అదుపు కోసం కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశం. చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రికి అభినందనల వెల్లువ. చెప్పిన అబద్దాలే మళ్లీ చెప్పడం జగన్ కు అలవాటన్న సత్యకుమార్. మెడికల్ కళాశాలపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు చుక్కెదురు. బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన విజయవాడ ఎక్సైజ్ కోర్టు. ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు అవార్డు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ కు వీల్లేకుండా డిజిటలైజ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అమలు చేస్తున్న విధానంపై అనంతపురం కలెక్టర్ ప్రసాద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 10 నిమిషాల్లో పూర్తయ్యేలా రాష్ట్రమంతటా అమలు చేస్తే సంతృప్త స్థాయి పెరుగుతుందని సీఎం అన్నారు. Sir, if I want to search for a survey number 1 in one village, sir, if I can click on the survey number 1, all the extracted records, RSR, village map, Adangals and ceiling registers, decay register, all has to be shown in one single click, sir. And with the help of RTGS, sir, we are working with RTGS. A little bit of OCR, sir, character recognition. We will be able to create a chat GPT like for agent, which will give us an overview of the entire survey numbers. This one is the upload option for the concerned mandal, sir. These are all physical records, sir, currently available only with the VRO or the Tahsildar, sir. So all these are scanned and uploaded, sir. So this will be a survey. All documents you are able to link it. Telugu it is not capturing very good, sir. English we are able to capture. హ్యాండ్ రిటన్ తెలుగు కొంచెం ఇప్పుడు ఉన్న అప్లికేషన్స్ ఎక్కడ కూడా నాట్ దట్ ఎఫెక్టివ్ సార్. హ్యాండ్ రిటన్ తెలుగు సార్, డిజిటల్ తెలుగు. No, నేనేమంటాను దానికి కూడా రీసెర్చ్ చేయండి. ఇట్ ఈస్ పాసిబుల్, యూ గెట్ ఇట్ డన్. Yes. Sir, actually, Gemini will reach out to them. They have really improved handwritten Telugu of late. And అన్ని వాడుతున్న దానికి నాకు ఐడియా ఉంది. Yes. సో అది హ్యాండ్ తెలుగు జెమినీ బాగుంది సార్. ఒకసారి దీనిపైన కూర్చుందాం. Yes. కూర్చొని నాకు అవన్నీ కూడా చేసి ఎయిదర్ ఆల్ రికార్డ్స్ షుడ్ బి ఇన్ వేర్ హౌసింగ్ ఆర్ ఇన్ క్లౌడ్. అప్పుడు మనకు ఇంకా ఎక్కడ మ్యానిపులేషన్ స్కోప్ ఉండదు. ఈ రోజు ఒక మెసేజ్ నాకు వస్తే మార్నింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోతే ఎగ్జాక్ట్ గా 10 minutes లో రిజిస్ట్రేషన్ అయిపోయి ఒక్క పైసా లేకుండా పంపించే పరిస్థితికి వచ్చారు. రియల్ గా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. అక్కడక్కడ టెక్నాలజీ లోపం కాదు, నిన్న ఈ రోజు అంతా మీకు చెప్తున్నాను. అక్కడుండే ఆ వ్యవస్థ, ఆ యూనిట్ రన్ చేసే వ్యక్తి చేసే మిస్చీఫ్ వల్ల కొద్దిగా మనకు ఇబ్బందులు వస్తున్నాయి. ఇదే జరిగితే ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ మనం అనుకున్నది 17% కాదు, ప్రపంచానికే ఒక నమూనాగా మనం తయారవుతాం. భారతదేశానికి అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర వచ్చి నేర్చుకునే పరిస్థితికి వస్తారు. విశాఖను గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దుతున్న తరుణంలో కొందరు ప్రజాప్రతినిధులు విశాఖ పరిధిలో భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. దీనిపై స్పందించిన సీఎం భూ ఆక్రమణలకు పాల్పడేవారు ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించారు. మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు ఉత్తరాంధ్ర, కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ దే గెటింగ్ ఇంటూ ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫర్మ్గా ఎస్పెషల్లీ వైజాగ్, విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, ఒక డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి, ఇస్తే బాగుంటుంది సార్. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో ఆ 5-6 జిల్లాలు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీసు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ మ్యానిపులేషన్ కానీ
ఇంటర్ఫిరెన్స్గా ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే, దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణానికి ముందుకొచ్చే గుత్తేదారులను వైసీపీ అధికారంలోకి వస్తే జైలుకు పంపిస్తామన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. జైలుకు పంపిస్తామని అంటే ఇక్కడ బెదిరేవారు ఎవరూ లేరన్నారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందటం సహించలేక జగన్ బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో 104, 188 సేవలను అరబిందో సంస్థకు కట్టబెట్టడంపై జగన్ ను మంత్రి సత్యకుమార్ నిలదీశారు. మెడికల్ కాలేజీలు రేపు ఎవరైనా కన్సెషనర్స్ తీసుకుంటే వారికి నేను అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైలుకు పంపిస్తా అని చెప్పడం మాత్రం అత్యంత హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న నన్ను జైలుకు పంపాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ విసురుతున్నాను. దీన్ని తయారు చేసింది మేము, అధికార పార్టీ. మీకు చేతనైతే ఈ విషయంలో చిన్న చిన్న విషయాలకు సిబిఐ విచారణ అడుగుతున్నారు కదా, సిబిఐ మీద చాలా గౌరవం ఉన్నట్టుగా ఈ విషయంలో సిబిఐ విచారణ కోరండి. న్యాయస్థానాల మాధ్యమంగా సంబంధిత శాఖ మంత్రిని నన్ను జైలు ధైర్యం ఉంటే పంపండి. అది కాకుండా నిర్మాణానికి ముందుకు వస్తున్న నాణ్యమైన వైద్య విద్యని, మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఆ కళాశాలల ఆసుపత్రుల నిర్మాణానికి ముందొస్తున్న సంస్థలని బెదిరించడం భావ్యం కాదనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. ప్రజలు కూడా వీటిని గమనించాలి. 30 తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి, ఒక జైలు పక్షి, జైలు జీవి ఇవాళ చాలా పారదర్శకంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా అనడం, మీరు జైలుకు కాదు కదా, మీకు ఇష్టమయ్యే భాషలో, మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. ఎవరిని జైలుకు పంపుతారు? విధానం వీటిని సమర్థించిన హైకోర్టు న్యాయమూర్తులను పంపిస్తారా? విధానాన్ని తీసుకొచ్చిన నీతి ఆయోగ్ను జైలుకు పంపిస్తారా? లేదా ఈ విధానాన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ విధానాన్ని తీసుకొచ్చిన ఎన్డీఏ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ గారిని కూడా మీరు జైలుకు పంపిస్తారా? ఇటువంటి అహంకారిత పూరిత మాటలు మాట్లాడడం కారణంగానే, ప్రతి ఒక్కరిని బెదిరింపులకు పాల్పడడం కారణంగానే తను అత్యంత దారుణమైన అవమానకర రీతిలో ఓడిపోయానన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైద్య రంగం పటిష్టమవుతోంది. మరింత విస్తృతంగా మెరుగైన వైద్య సేవలు పేద విద్యార్థులకి గతంలో వాళ్ళు చెప్పిన దానికన్నా 210 కాలేజీలు పూర్తయిపోతే 220 సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్లో 75% పడకలతో మెరుగైన వైద్య సేవలు అందుతాయి. అది ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రపూరితంగా చర్యలకు పాల్పడుతూ ఈ బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు. మరి వీటిని పీపీపీ మోడల్లో ఇవ్వడం తప్పైతే మీరు కట్టబెట్టారు కదా 104, 108 7 సంవత్సరాల పాటు ఒకటేసారి దాదాపు 2000 కోట్లు ఎటువంటి పారదర్శకత లేకుండా అరబిందో కట్టబెట్టారు. అది పీపీపీ మోడ్లో కాదా? ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలు పీపీపీ మోడ్లో కాదా? 104, 108 సేవలను కూడా ప్రైవేటీకరణ ఒప్పుకుంటారా? అనేక రకాల ఆసుపత్రులు అందుతున్న క్యాథలాబ్ కానీ ఇతరత్ర డయాగ్నోస్టిక్ వీటిని కానీ మీరు ఒప్పుకుంటారా? చెప్పాల్సింది. మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కలెక్టర్ల మధ్యలో పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా ఆయా జిల్లాల్లో వేర్వేరు రంగాల్లో ఆ జిల్లాలు సాధించిన ప్రగతిని ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ లాగా చూపించి వారిలో పోటీతత్వాన్ని పెంపొందించే విధంగా చర్చలు కూడా జరిగినాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ సమావేశంలో కలెక్టర్లు దైనందిన పరిపాలనలో, రోజువారీ పరిపాలనలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి వాటి ద్వారా పరిపాలన పరిగెత్తించడానికి, అదేవిధంగా ప్రజల సమస్యని పరిష్కరించడానికి మార్గాలు సుగమమైనవి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశంలో ముఖ్యంగా 10 సూత్రాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి గారు
నిర్దేశించిన 10 సూత్రాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద స్వర్ణాంధ్ర 2047 ఏదైతే 10 సూత్రాలు నిర్దేశించారో ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రకి, సో ఆ పాయింట్స్ మీద ఎక్కువగా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 18 నెలల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా సాధించిన ప్రగతి కానివ్వండి, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ టార్గెట్స్ గురించి కానివ్వండి చర్చించడం జరిగిందని కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన పిల్లల చదువుల గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రముఖంగా చర్చించడం జరిగింది కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. నేను ఆ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఆ పిల్లలకి ఒక కలెక్టర్ గారు ముస్తాబు కార్యక్రమాన్ని ఏదైతే ఆవిష్కరించారో ఆ ముస్తాబు కార్యక్రమం ద్వారా పిల్లల్లో పరిశుభ్రత, మరి వారి డ్రెస్సింగ్ కానివ్వండి, వాటన్నిటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి మిగతా కలెక్టర్లు కూడా దాన్ని అమలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అదేవిధంగా పౌష్టికాహారం, ఆ పిల్లలందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేసి వాళ్ళలో పౌష్టికాహార లోపాలు ఏమైనా ఉన్నాయా, పౌష్టిక విలువ లోపం ఏమైనా ఉందా, వాటిని నివారించడానికి ఎటువంటి ఫుడ్ ప్లాన్ చేయాలి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల భవిష్యత్తు కోసం మరి వారు భవిష్యత్తులో మంచి సీట్స్ ఐఐటి ఎన్ఐటిలో సీట్లు సాధించడానికి కావాల్సిన కోచింగ్ కూడా ప్రత్యేకంగా ఇవ్వమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకో ప్రముఖమైన సబ్జెక్ట్ ఏంటంటే పీజీఆర్ఎస్. మరి కొన్ని లక్షల రిప్రజెంటేషన్స్ పీజీఆర్ఎస్లో వస్తున్నాయి ప్రతి శుక్రవారం కానీ సోమవారం కానీ ఏదైతే నిర్వహిస్తారో వాటన్నింటినీ కూడా నాన్ ఫైనాన్షియల్ రిప్రజెంటేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బాధ్యతాయుతంగా క్లోజ్ చేయాలి, లాజికల్గా క్లోజ్ చేయాలని చెప్పేసి, డిస్పోజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదైతే ఫైనాన్షియల్ ఉన్నాయో అవి ప్రభుత్వానికి పంపిస్తే సాధ్యమైనంత వరకు అవి కూడా తీరుస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మనం చేశారు. ఈ పీజీఆర్స్ ఉన్న కొద్దీ కూడా తగ్గాలి ఈ రిప్రజెంటేషన్స్, ఎందుకు తగ్గట్లేదు, ఒకవేళ తగ్గకపోతే ఎందుకు తగ్గట్లేదో కూడా పరిశీలించాలి. మనం ఏదైతే వీటిని మనం లాజికల్గా డిస్పోజ్ చేస్తా ఉన్నామో అయినా ఒకవేళ ఇంకా ఎక్కువగా వస్తుంటే ఎందుకు వస్తున్నాయో కూడా మనం పరిశీలించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇంకోటి ముఖ్యమైన డిస్కషన్ రెవెన్యూ సమస్యలు. అనాదిగా దశాబ్దాల కాలంగా ప్రజలు రెవెన్యూకు సంబంధించిన సమస్యలతో సతమతం అవుతున్న విషయం మరి చాలా కూలంకుషంగా చర్చించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఇది ఒక నిర్దిష్టమైన కాల పరిమితి పెట్టుకొని ఆ నిర్దిష్ట కాలంలో మరి పూర్తిగా వీటిని డిస్పోజ్ చేయాలి సాధ్యమైనంత వరకు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. రీసర్వేకి సంబంధించి కానివ్వండి, 22A సంబంధించి కానివ్వండి, లేకపోతే పాస్బుక్స్ ఇష్యూ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా ఇమీడియట్గా రిడ్రెస్ చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. నయా భారత్ వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నిర్దేశిత కాల పరిమితిలో అనుకున్న ఫలితాలు సాధిస్తోందని పేర్కొన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ఒమన్లో ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించిన మోదీ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో దీపావళిని చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా దీపావళి కాంతులతో ప్రకాశితమవుతోందని వివరించారు. భారతీయులు ఎక్కడికెళ్లినా దేశ సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇస్తారని వెల్లడించారు. భారత్ ఒమన్ భౌగోళికంగా మాత్రమే కాకుండా ఎన్నో తరాలుగా అద్భుతమైన సంబంధాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. గత 11 ఏళ్లలో దేశంలో పలు సంస్కరణలు తీసుకురావడం వల్లే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని మోదీ స్పష్టం చేశారు. शायद पता होगा, यूनेस्को ने दिवाली को इंटेजिबल कल्चरल हेरिटेज ऑफ ह्यूमैनिटी में शामिल किया है
अब दिवाली का दिया हमारे घर को ही नहीं पूरी दुनिया को रोशन करेगा। ये दुनिया भर में बसे प्रत्येक भारतीय के लिए गर्व का विषय है। हमारे लिए हर दिन एक नया रंग लेकर के आता है, हर मौसम एक नया उत्सव बन जाता है। यही कारण है कि हम भारतीय कहीं भी जाएं, कहीं भी रहे, हम डायवर्सिटी का सम्मान करते हैं। ओमान में भी मैं आज यही होते हुए अपने आंखों के सामने देख रहा हूं। భారత్ ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. మస్కట్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఖైస్ బిన్ మహ్మద్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా వస్త్రాలు, వ్యవసాయ, తోలు ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు సహా 98% పైగా భారత ఎగుమతులపై ఒమన్లో సుంకాలు ఉండవు. మరోవైపు ఖర్జూరాలు, పాలరాయి, పెట్రోకెమికల్ వంటి ఒమన్ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గిస్తుంది. ఈ ఒప్పందం వచ్చే క్యాలెండర్ సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. కొన్ని నెలల కింద యూకేతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం దక్కింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ కృషికి గాను ఆర్డర్ ఆఫ్ ఒమన్ అవార్డు వరించింది. ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ సుల్తానేట్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డుతో మోదీకి ఇప్పటి వరకు 29 అత్యున్నత పౌర పురస్కారాలు దక్కాయి. ఇంతకుముందు ఇథియోపియా పర్యటనలో ఆ దేశం నిషాన్ ఆఫ్ ఇథియోపియా ఇచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ బిల్కు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసన మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. అంతకుముందు బిల్కు సమాధానమిచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. వాటిని సరిచేసేందుకు నూతన బిల్లును తీసుకొచ్చామని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో కాంగ్రెస్ నాయకులు భారీ స్థాయిలో అవినీతి చేశారని ఆరోపించారు. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా గాంధీ ఆదర్శాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే దేశ విభజనకు ఒప్పుకొని బాపు ఆదర్శాలకు కాంగ్రెస్ తూట్లు పొడిచిందని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం కన్నా ముందు ఉన్న ప్రభుత్వాలు కూడా నరేగా మాదిరి ఉపాధి హామీ పథకాలను ప్రారంభించాయని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. नरेगा का नाम पहले महात्मा गांधी जी के नाम पर नहीं रखा गया, वो तो नरेगा थी। बाद में जब 2009 के चुनाव आए तो चुनाव और वोट के कारण महात्मा गांधी याद आए और तब उसमें जोड़ा गया महात्मा गांधी जी का नाम। बापू के आदर्शों की हत्या कांग्रेस ने की है माननीय अध्यक्ष महोदय। जिस दिन देश का बंटवारा स्वीकार किया उस दिन बापू के आदर्शों की हत्या हो गई। इस योजना में 60% पैसा मजदूरी के लिए था, 40% पैसा इसमें मटेरियल के लिए था, लेकिन केंद्र से मजदूरी का पैसा पूरा का पूरा आता है, इसलिए मजदूरी ज्यादा खींच लो और मटेरियल में खर्च ही मत करो। मटेरियल पर केवल 26% खर्च हुए, कई राज्यों ने तो केवल 19-20% खर्च करने का काम किया। అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో భారత H1B దరఖాస్తుదారులపై ప్రభావం పడుతోంది. ఈ విధానం వల్ల వీసా కోసం దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబర్ దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. చాలా మంది దరఖాస్తుదారుల వీసా అపాయింట్మెంట్లు 2026 అక్టోబర్ నెలాఖరువకు వాయిదా పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. డిసెంబర్ జనవరిలో జరగాల్సిన H1B, H4 వీసా ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చికి రీషెడ్యూల్ చేసినట్లు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. తాజాగా ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతుందని, అందువల్లే ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి H1B, H4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్ ను అమెరికా ప్రారంభించింది.
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అనుకూలంగా వైసీపీ ఎంపీ గురుమూర్తి పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా సంతకాలు చేశారని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి తెలిపారు. ఢిల్లీలో పీపీపీకి అనుకూలంగా సంతకాలు పెట్టి గల్లీలో ఫేక్ సంతకాలతో హడావిడి జగన్ నాటకం కాదా అని నిలదీశారు. పీపీపీ విధానాన్ని నీతి ఆయోగ్, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ, హైకోర్టు సమర్థించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల కాంట్రాక్టర్ల వద్ద జగన్ కమిషన్లు దండుకున్నారని పట్టాభి ఆరోపించారు. అందుకే పీపీపీలపై అబద్దాల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రికమెండేషన్ నంబర్ 12 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏం చెప్పాడు డాక్టర్ గురుమూర్తి? జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి ఏమి రికమెండ్ చేశాడు? ఏమా జగన్ రెడ్డి, నీ పర్సనల్ డాక్టర్ అయ్యా, నిత్యం మందులు వేసుకుంటావు కదా, అని ఇచ్చినటువంటి మందులు క్రీములు రాయించుకుంటావు కదా, ఏం చెప్తా ఉన్నాడు నీ పర్సనల్ డాక్టర్? నీ పార్టీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో కూర్చుని ఏమి రికమెండ్ చేశాడు? ఎంకరేజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మెడికల్ కాలేజీల యొక్క డెవలప్మెంట్ కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఎంకరేజ్ చేయమన్నాడు. Collaborate with private institutions to expand access to quality medical education. Public-private partnership can help in sharing resources and expertise. వీళ్ళు ఢిల్లీలో ఏం చెప్పారో, ఇవాళ ఇక్కడ గల్లీల్లో దొంగ నాటకాలు ఏం ఆడుతా ఉన్నారో ఒక్కసారి చదవండి అందరూ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా మనం మరింత ఎక్స్పర్టైజ్ ని వైద్య విద్యలోకి తీసుకురావచ్చని ఇంత గొప్పగా పార్లమెంట్లో కూర్చొని, స్టాండింగ్ కమిటీలో కూర్చొని రికమెండేషన్ ఇచ్చి సంతకం పెట్టి, ఇవాళ ఏంటో నువ్వు సంతకాలు పెట్టించేది అంటే అక్కడ ఒక రకమైన సంతకం, ఇక్కడ ఇంకో సంతకమా? ఢిల్లీలో సంతకం ఏమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్ ద బెస్ట్ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారానే ఈ దేశంలో వైద్య విద్యా రంగం అభివృద్ధి అవుతుందని చెప్పి ఢిల్లీలో సంతకం పెట్టావా లేదా? నీ ఎంపీ చేత పెట్టించావా లేదా? ఇదిగో ఆధారం. మళ్ళీ వాళ్ళు ఇక్కడ దొంగ సంతకాలు ఏంటాయా? నీకు పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం దక్కటం నీకు ఇష్టం లేదు, పేద కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మెడిసిన్ చదవటం నీకు ఇష్టం లేదు, త్వరితగతిన మెడికల్ కాలేజీలు పూర్తవటం నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైంది ఏంటి? దోచుకోవటం. 8,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల నిర్మాణం పేరుతో 8,500 కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి నువ్వు ఆ రోజున మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించావు. ఆల్రెడీ అనేక మంది దగ్గర కమిషన్లు దండుకున్నావు. ఇవాళ నీ కడుపు మంట ఏంటంటే నీ దోపిడీకి అడ్డుకట్టబడింది కదా, నువ్వు వేసుకున్నటువంటి భారీ స్కెచ్ అమలవలేదు కదా, నువ్వు కలల కన్నా వేల కోట్ల రూపాయల మెడికల్ కాలేజీల పేరుతో నీ ఖజానాకి చేరిపోతాయని నువ్వేదైతే కలలు కన్నావు అది జరగలేదు కదా, అందుకు నీ కడుపు మంట. ఇవాళ 220 మెడికల్ సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే నీకు కడుపు మంట. పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం దక్కుతుంది రేపంటే నీకు కడుపు మంట, నీకు ఏడుపు. పేదవాడికి ఏది మంచి జరిగినా నువ్వు ఏడుస్తావు. ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తెచ్చిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బిల్పై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ అన్నారు. ఉపాధి హామీ పథకం మరింత పారదర్శకంగా అమలయ్యే దిశగా కేంద్రం వీబీజీ రామ్జీ బిల్ తెచ్చిందన్నారు. ఈ చట్టం వల్ల పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెరిగాయన్నారు. పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి వచ్చేలా చట్టంలో పొందుపరిచారన్నారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అభివృద్ధి చేయడం చేతకాక ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. ఈ చట్టం ద్వారా గ్రామాలకి మరిన్ని నిధులు వస్తాయి, మరింత ఉపాధి లభిస్తుంది. ఈ విషయానికి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిదే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు జరుగుతున్నటువంటిదే. ఆయనున్న 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం చేసి నిధులు ఇచ్చినా కూడా పూర్తి చేయాలన్నటువంటి మెడికల్ కాలేజీలని ఇప్పుడు మా కూటమి ప్రభుత్వము చాలా పకడ్బందీగా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ది బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి పేద వైద్య విద్యార్థులకి అలాగే పేద ప్రజలకి మరింత మెరుగైనటువంటి వైద్యము విద్యను అందించాలని చూస్తుంటే ఈరోజు కోటి సంతకాలట గవర్నర్ కలవబోతున్నాడట. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పనులన్నీ ఇలానే ఉంటాయి. అత్యాచార బాధితురాలి వివరాలు బయటపెట్టిన విషయంలో వైసీపీ నేత గోరంట్ల మాధవ్ పోక్సో కోర్టులో హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. పత్రికా సమావేశంలో అత్యాచార బాధితురాలి వివరాలు బయటపెట్టారని మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గతంలో గోరంట్ల మాధవ్పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు నమోదు చేశారు.
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు ఊరట దక్కలేదు. ఈ కేసులో 11 మంది నిందితుల బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. A1 గా ఉన్న జనార్దన్ రావు, A2 గా ఉన్న జగన్మోహన్ రావు, A18 గా ఉన్న జోగి రమేష్, A19 గా ఉన్న జోగిరాము బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. 7 నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. నేటితో రిమాండ్ ముగియనుండటంతో జోగి రమేష్, జోగి రాము సహా 13 మంది నిందితులు అధికారులు కోర్టుకు తీసుకొచ్చారు. న్యాయస్థానం ఈ నెల 31 వరకు నిందితులకు రిమాండ్ పొడిగించింది. అనారోగ్యం వల్ల నెల్లూరు నుంచి విజయవాడ జైలుకు మార్చాలని జోగి సోదరులు మెమో పిటిషన్ వేశారు. వీరిని విజయవాడ జైలుకు మారుస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా సెస్ వసూలు చేస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడుకు ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులపై కూడా కొన్ని మార్కెట్ కమిటీలు సెస్ వసూలు చేస్తున్నాయని వినతిలో పేర్కొన్నారు. ఈ విధానం వల్ల జిల్లాల, రాష్ట్రాల మధ్య వ్యాపారం చేసే చిన్న, మధ్య తరహా వ్యాపారులు, ప్రాసెసింగ్ యూనిట్లపై అనవసరమైన ఆర్థిక భారం పడుతోందని ఏపీ ఛాంబర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇది రాష్ట్రంలో సులభతర వాణిజ్యం, వ్యవసాయ మార్కెటింగ్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని తెలిపింది. మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయంపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకుంటారని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని వారు తెలిపారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పులో ఓ మహిళ సహా 3 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డు దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. 3 మావోయిస్టులు మృతి చెందారని సుక్మా ఎస్పీ తెలిపారు. వారి మృతదేహాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. ఈ ఏడాదిలో ఛత్తీస్గఢ్లో ఇప్పటి వరకు 284 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. బస్తర్ డివిజన్లోనే 255 మంది మావోలను మట్టుబెట్టాయి. రాయ్పూర్ డివిజన్లో 27 మందిని, దుర్గు డివిజన్లో 2 హతమార్చాయి. ఢిల్లీలో పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇంధనం నింపేందుకు పెట్రోల్ బంక్ సిబ్బంది నిరాకరిస్తున్నారు. వాయు కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పెట్రోల్ బంక్ యజమానులు నూతన నిబంధనలను అమలు చేస్తున్నారు. నో పీయూసీ, నో ఫ్యూయల్ అన్న బోర్డును బంకుల వద్ద ప్రదర్శిస్తున్నారు. సర్కార్ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఢిల్లీ రవాణా శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అటు BS4 ప్రమాణాలు పాటించని వాహనాలను ఢిల్లీలోకి పోలీసులు అనుమతించడం లేదు. ఢిల్లీలో రిజిస్టర్ కాని వాహనాలకు మాత్రమే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. CNG, విద్యుత్ వాహనాలు, RTC బస్సులు, అత్యవసర వస్తువులను తరలించే వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. వాయు కాలుష్య కట్టడికి ఈ విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు నిన్న ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.